నమస్తే B9 న్యూస్ కి స్వాగతం. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసిన రాజరాజేశ్వరి మిల్లు యాజమానిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సివిల్ సప్లై ఆఫీసర్ ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎం ప్రభాకర్ మాట్లాడుతూ 2022-2024 రబీ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో రాజేశ్వరి మిల్లుకు ధాన్యం ఇచ్చామని, మా రికార్డు ప్రకారం మేమిచ్చిన ధాన్యం ఇప్పటి వరకు రాజేశ్వరి మిల్లు నుండి ఒక్క బియ్యపు గింజ కూడా మాకు అందలేదని, దీనికి సంబంధించి ధాన్యాన్ని పరిశీలించక ధాన్యం మిల్లులో లేదని తెలిపింది. సంబంధించిన ధాన్యం కాదని 2022-24 సంబంధించిన ప్రభుత్వ ధాన్యం 9,56,73,000 కోట్లు స్వాహా చేశారని, ఇప్పటి వరకు సివిల్ శాఖకు బియ్యం పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా మోసం చేసే విధంగా పాల్పడినందుకు రాజేశ్వరి రైస్ మిల్లు ఓనర్ పై గూడూరు పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు పెడతామని సివిల్ సప్లై ఆఫీసర్ తెలిపారు. మనం రైస్ చూసానికి ఒక ఏసీకే రైస్ ఉంది, తర్వాత కొద్దిగా ప్యాడీ ఉంది, అంతా కౌంట్ చేసి ఉన్నది చూసుకొని మనం పెట్టాల్సింది ఎంత ఉంది, ఎంత పెట్టాడు అంత మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 21,000 క్వింటాల ధాన్యము దీనిది కూడా లేదు. 22-23 రబీకి సంబంధించినటువంటి ధాన్యం విలువ మనకు 4,14,97,000 ప్లస్ 23-24 ఖరీఫ్కి సంబంధించింది కూడా 5,41,76,000. ఆ ధాన్యం లేదు, ఈ ధాన్యం లేదు. మేము టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 9,56,73,000 విలువ చేసేటువంటి ధాన్యము ఇక్కడ మిస్అప్రాప్రియేట్ చేయడం జరిగింది. ఈ మిల్లు యాజమాన్యం మీద బుక్యా నవీన్ వీళ్ళ మీద ఈరోజు మేము కన్సర్న్ గూడూరు పోలీస్ స్టేషన్లో ఈ ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసినందుకు, అది కూడా 9 కోట్ల పైన చూపుకున్నది, చాలా పెద్ద మొత్తంలో ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు యాక్షన్ తీసుకోమని కేసు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.